పని మనిషి ఇంట్లో 34 కోట్లు ఉన్నాయట చూడురిగా. పని మనిషి ఇంట్లో జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం. మంత్రి ఆలంగీర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు. ఇక మంత్రి ఇంట్లో ఉంటే ఎట్లా, పని మనిషి ఇంట్లో పెడితే డౌట్ రాదని ఆ మంత్రి పిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన పని మనిషి ఇంట్లో మొత్తం పైసలన్నీ పోయి పెట్టిరట. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్. అతడు ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల ఈడీ దాడులు. పని మనిషి ఇంటిని అవినీతి గోడౌన్గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి ప్రధాని మోదీ. అయ్యో ఏందా ఇది, ఏడుందా పని మనిషి? ఇగో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలే. జార్ఖండ్లో ఒక మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడ్డది. ఇది దాదాపు 34 కోట్లు. ఇదంతా లెక్కల్లోకి రాని అక్రమ సొమ్మే అని అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా మరో చోట 3 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన వీరేంద్ర కుమార్ రామ్ గత ఏడాది 10,000 లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నాక సీన్ మారిపోయింది. ఆయన ఇచ్చిన సమాచారంతో సోమవారం రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలం పిఎస్ సంజీవ్లాల్ ఇంట్లో పని మనిషిగా ఉన్న జహంగీర్ ఆలం అనే వ్యక్తి నివాసంలో కూడా సోదాలు జరిగినాయి. అక్కడ 500 నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడడం కలకలం రేపింది. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ ఈ వ్యవహారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. జార్ఖండ్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పని మనిషి ఇంటిని అవినీతి గోడౌన్గా మార్చేశారు. నగదు లెక్కింపు యంత్రాలే అలసిపోయేంతగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇదంతా కాంగ్రెస్ ప్రథమ కుటుంబం తాలూకు నల్లధనమేనా? దీనిపై యువరాజు సమాధానం చెప్పాలి అని మోదీ ప్రశ్నించారు. ఇక జుడురిగా గుట్టలు ఇక కట్టలు తేవాలా, అందులో ఎత్తేయాలి. అదే అందులో వేసినట్టే కట్టలు తేవాలా, రూమ్లో ఎత్తేయాలన్నట్టుంది. ఎత్తేసినట్టున్నారు. ఇష్టం వచ్చినట్టున్నాయి 500 రూపాయల కట్టలు. చూడండి ఏం కథ ఇది.